క్యాంపులకి మన యొక్క కావలి యాక్చువల్గా 28,000 ఇళ్ళున్నాయి. 28,000 ఇళ్ళకి 50 మంది అధికారులని టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ నుంచి హైర్ అథారిటీస్ నుంచి అందరినీ 50 మందిని పంపించారు 10 రోజులు. 28 ఇళ్ళు, ప్రతి ఇంటి కొలతలు తీసుకొని ఎన్ని స్క్వేర్ ఫీట్లో కట్టారు, సెట్ బ్యాక్స్ ఎంత ఇచ్చారు, అప్రూవల్ ఎంత ఇచ్చారు, అప్రూవల్ లేకుండా ఎంతమంది కట్టారని మొత్తం సర్వే చేస్తే 83% ఇల్లు డీవియేషన్స్ ఉన్నాయి. ఈరోజు నేను కొట్టేయాలి, యాక్షన్ తీసుకోవాలంటే 83% ఇల్లు కొట్టేయాలి, కావాలే ఉండదు. ఇలా గత ప్రభుత్వం చేసిన అవకతవకలతో ఎట్టంటే అటు నిర్మించారు, లేఅవుట్లు వేశారు. అందుకనే ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ అనే స్కీమ్ తీసుకొచ్చాము. ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ స్కీమ్లో దాన్ని రెగ్యులైజ్ చేసుకోండి, ప్రజలందరూ చెప్తున్నాను. రెగ్యులైజ్ చేసుకోకుంటే వారైతే అడిగారో స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడే అన్నారు మీ సొంత కాన్స్టిట్యున్సీ నెల్లూరులో బిల్డింగ్లు పగలగొట్టారు సార్ అంటే జరిగింది, నేనే చెప్తున్నాను. అయితే ఈరోజు పగలగొట్టే జరిగింది రాష్ట్రంలో ఉన్న ఆ కావలి ప్రకారం తీసుకుంటే 80 to 85% పగలగొట్టాలా. అది పగలగొట్టడం కరెక్ట్ కాదని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఈ ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ కంప్లీట్ చేసేసి ఇప్పటి నుంచి ఎవరు కట్టినా ఇమీడియట్గా యాక్షన్ తీసుకోమన్నారు. ఎవరు డీవియేషన్ చేసినా ఆలోచించకుండా కొట్టేయండి అని ఆదించారు. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఏదైతే ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ స్కీమ్లో వస్తుంది పూర్తి చేసుకోండి. ఫర్దర్గా కట్టే ఏది కూడా డీవియేషన్ చెయ్యొద్దు. ఎందుకంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్ చాలా లిబరలైజ్ చేసాం, చాలా రిఫార్మ్స్ చేసాం. ఎలా లేఅవుట్స్కి చేసాము, బిల్డింగ్స్ చేసాం, సెట్ బ్యాక్స్ రిలాక్సేషన్ చేసాం. నాళా యాక్చువల్గా తీసేశారు ముఖ్యమంత్రి గారు. నాళా అయితే అసలు ఇప్పుడు లేదు. నాళా తీసేసి మున్సిపాలిటీనే వాళ్ళకే పవర్స్ ఇచ్చారు. ఈ విధంగా అనేక రిఫార్మ్స్ చేశాం కాబట్టి మీకు కూడా ఇబ్బంది లేదు. కాబట్టి నేను ప్రజలు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇప్పటి నుంచి కట్టే బిల్డింగ్స్ కానీ లేఅవుట్స్ కానీ మీరు పర్ఫెక్ట్గా చేసుకోండి. తేడా కానీ వస్తే ఖచ్చితంగా పాల్గొట్టాల్సి వస్తుంది. థ్యాంక్ యూ.